రావడానికి వీల్లేదు. అంత పెద్ద ఎత్తున గలాటాలు జరిగాయి, ఇంకో వైపు నుంచి దాడులు జరిగాయి. అందరూ ఒక వైపున, ఏఐఎస్ఎఫ్ ఒకటి ఒక వైపున, అందరూ ఒక వైపున వాళ్ళు, ఏఐఎస్ఎఫ్ ఒకటి ఒక వైపున. అయినా కడప ఆర్ట్స్ కాలేజ్ ఎలక్షన్ జరిగిన నాళ్ళు 1-2 సందర్భాలు వినాయిస్తే ఏఐఎస్ఎఫ్ జెండానే అక్కడ ప్రముఖంగా ఎగిరింది. నాట్ ఓన్లీ కడప, రుజుటూరు ఎస్ఎన్ఆర్ కానీ, కడప కానీ, రాయచోటి కానీ, రాజంపేట డిగ్రీ కాలేజ్ కానీ ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యమంలో అంత పెద్ద ఎత్తున. కాబట్టి అలాంటి భావాలు ఆనాడు ఉన్నటువంటి నాయకత్వం, మా సీనియర్లు వాళ్ళు అందించినటువంటి మార్గం, వాటన్నిటి రూపేణా మేము ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డామంటే అది కేవలం ఏదో నా ఎంతకు నేనుగా ఎదిగి ఆయాచితంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో ఏ ఒక్కడు కూడా ఆయాచితంగా ఎదగలేడు. ఇంతమంది ఇన్ని రకాల చరిత్రలో పేర్లు చెప్పలేనటువంటి వాళ్ళు, పేర్లకు చెప్పుకోలేనటువంటి వాళ్ళు అనేక మంది అనేక సందర్భాల్లో వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రూపాల్లో వాళ్ళంతా కూడా శ్రమిస్తే, వాళ్ళంతా కష్టపడితే, వాళ్ళు సహాయపడితే, వాళ్ళు విజ్ఞానం అందిస్తే, వాళ్ళు వికాసాన్ని అందిస్తే, పోరాటాన్ని సమర్థిస్తే ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈ బాధ్యతలు తీసుకోవడానికి, ఈ బాధ్యతలను లేక రావడానికి నేను ఆ మేరకు ఉపయోగపడ్డానేమని చెప్పి భావిస్తున్నా తప్ప కార్యకర్తల కష్టం లేకుండా, నాయకుల శ్రమ లేకుండా, వారి విజ్ఞానం లేకుండా, ఆటుపోట్లు ఎదురైనప్పుడు, బాధలు ఎక్కువైనప్పుడు ఆ బాధల్లో పంచుకోకుండా, భుజం తట్టకుండా ఈ స్థాయికి వచ్చినటువంటిది అయితే కానే కాదు. అందుకే ఎదిగినటువంటి స్థితి కాదు, ఎదిగొచ్చినటువంటి దారులను గుర్తు పెట్టుకునే పద్ధతుల్లో ఈ పార్టీలో పనిచేస్తారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, మరొక విషయం ఇప్పుడే పెద్దలు మాట్లాడే సందర్భంలో కూడా చాలా అంశాలు మీ దృష్టికి తీసుకొని వచ్చారు. కమ్యూనిస్టులు అందరూ సమర్థిస్తారు, కమ్యూనిస్టులు గట్టిగా కొట్లాడతారు, కమ్యూనిస్టులు గట్టిగా మాట్లాడతారు, వాళ్ళు ఉండాలని చెప్పి భావిస్తారని. అందరూ అంతా ఓకే, బట్ కానీ చివరికి వచ్చేటప్పటికీ కమ్యూనిస్టు పార్టీ లేకపోయినా పర్వాలే, ఈ పార్టీలో మాత్రమే ఉండాలని భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో కొంతమందికి మినహాయింపు కూడా ఉంది. కమ్యూనిస్టు పార్టీలు మాతో పాటు ఉండాలని కోరుకునే వాళ్ళు చాలా మంది పెద్దలు మన మధ్యలో కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి రేపు రానున్న రోజుల్లో అటు సంజీవ మేరంగాడు చెప్పినటువంటి విషయం కానీ, లేదా అక్బర్ ఖాన్ చెప్పినటువంటి విషయం కానీ, లేదు మన రామ్మోహన్ చెప్పినటువంటి విషయాలు కానీ, రమణారెడ్డి అన్న చెప్పినటువంటి విషయాలు కానీ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఏనాడైనా ఎప్పటికైనా ఎర్ర జెండానే ప్రత్యామ్నాయం తప్ప వేరొకటి కాదని నమ్మినటువంటి వాళ్ళం. ఆ నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసేటువంటి వాళ్ళం. ఎర్ర జెండా అనేటువంటిది